బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, వరలక్ష్మి వ్రతం రోజు అంటే శుక్రవారాలన్నీ కూడా చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు. అసలు ఉపవాసం ఉండొచ్చు అంటారా, లేకపోతే ఉండకుండానే వ్రత కార్యక్రమం అంతా కూడా చూసుకోవచ్చు అంటారు? కన్నా వరలక్ష్మి వ్రతం అనేటువంటిది రెండు విధానాలు చేస్తుంటారు. ఎట్లా అంటే ఒకటి ఉదయం చేస్తారు, కొంతమంది సాయంత్రం చేస్తారు ప్రదోష కాలంలో. నిజంగా ప్రదోష కాలంలో లక్ష్మీదేవి పూజ చాలా విశేషం నాన్న. లక్ష్మీ పూజ, లలితా సహస్రనామం, లలిత అమ్మవారికి కానివ్వండి, చంద్రుడికి కానివ్వండి, ఈశ్వరుడికి కానివ్వండి, అమ్మవారికి కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి కానివ్వండి, ప్రదోషకాల పూజ చాలా విశేషమైనటువంటిది. ఇక్కడ చూడండి, మనం సంధ్యవేళని సాయం సంధ్యవేళ అంటాం కదా. అవును. దాన్ని అసుర సంధ్యవేళ అంటాం. ఓకే. అసురులు అంటే ఎవరు? రాక్షసులు. రాక్షసులకు సంధ్యవేళ కాబట్టి ఆ సమయంలో దేవతారాధన చేయడం ద్వారా అసురుల బాధ మనకు ఉండదు అని చెప్పి శాస్త్రం. నన్ను దీపం పెట్టేది కూడా అందుకోసమే. సాయంత్రం వేళల్లో దీపం. అసురులు అంటే డైరెక్ట్ రాక్షసులు మన పక్కన వచ్చి కూర్చోరు కదా. అవును కదా. సూర్యాస్తమయం అయ్యేటువంటి ఎక్కడ చీకటి ఉంటే అది చెడు అని అర్థం. ఇప్పుడు మనం నలుపు అంటాం. నలుపు అంటే బ్యాడ్ అనే కదా అందరు తీసుకునేది, అవునా? ఇప్పుడు ఎవరింట్లో కాలం చేశారనుకోండి అన్న, నల్లటి వస్త్రాలు కడతారు తప్పనిసరిగా. నల్లటి బ్యాడ్జ్ పెడుతున్నారు ఇప్పుడు. అవును, ఇప్పట్లో. ఒకప్పుడు కంప్లీట్ నల్లటి వస్త్రాలు ధరించేవారు. కానీ గురుగారు చాలా వరకు తెలుపు వస్త్రాలు కూడా వాడుతూ ఉంటారు. అసలు లేదు నాన్న, తెలుపు వస్త్రాలు అనేది వీళ్ళకి లేదు. ఎవరింట్లో అయితే నల్ల బొట్టు పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయారని చిహ్నంగా నల్ల బొట్టు పెట్టుకుంటారు, నల్లటి వస్త్రాలు కట్టుకుంటారు ఆ రోజున ఇంట్లో అందరూ. ఒక్క కర్మ చేసే కర్త తప్పించి ఆ కర్త మాత్రం తెల్లటి వస్త్రాలు కట్టుకొని కర్మ చేస్తాడు. అంటే నలుపు అంటే వీళ్ళింట్లో ఏదో అశుభం జరిగింది అని అర్థం చెప్పడానికి ఒక చిహ్నంగా పెడుతూ ఉంటాం. అట్లానే చీకటి సమయం, చీకటిలో అన్ని రకాల దుష్టశక్తులు ప్రబలడానికి అవకాశంగా ఉండేటువంటి సమయం. ఆ సమయంలో పెట్టేటువంటి దీపపు కాంతి ఉంటుంది చూసారా, ఆ దీపపు కాంతి వేడికి రాక్షసులు దూరం అయిపోతారని శాస్త్రం మనకి సంధ్యా సమయాల్లో. అందుకని పొద్దునే దీపం పెడతాం చీకటి ఉండగానే, అవునా? మళ్ళీ సాయంత్రం చీకటి పడేటప్పుడు దీపం పెడతాం. అవును. చీకటిని ఆ దీపపు కాంతితో అక్కడ ఉండేటువంటి అసురులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పారద్రోలటం. ఇప్పుడు చీకటి ఎక్కడ ఉంటే అక్కడ అశుభం అని ఎందుకంటారంటే నాన్న, ఇప్పుడు ఒక గది ఉందనుకుందాం, ఆ గది తీయకుండా తలుపులు వేసేసాం, ఇంకా తీయట్లేదు, ఒక నెల రోజులైంది. వేసేటప్పుడు 4 పేలాలు వేసేసి తలుపు వేసేసేయండి. 4 పేలాలు తింటాం కదా, అవి వేసి తలుపు వేసేయండి. ఆటోమేటిక్గా ఆత్మలు ప్రవేశిస్తాయి ఆ ఇంట్లోకి. పేలాలు వేస్తే ఆత్మలు ప్రవేశిస్తూ ఉంటాయి. ఇప్పుడు పేలాలు వేసిన ఒక చోట వేసాం ఇంట్లో కూడా, తప్పనిసరిగా వెంటనే చిమ్మాలి, వెంటనే క్లీన్ చేయాలి. లేకపోతే వాటి ఆహ్వానం పలుకుతున్నట్టే పేలాలు వేస్తే. ఇప్పుడు మనం చనిపోయేటప్పుడు కూడా చూడండి, పేలాలు చల్లుకుంటే తీసుకెళ్తారు. అవును గురుగారు. అవునా? మరి అక్కడ చల్లేవి మళ్ళీ ఇంట్లో ఉంటే ఆ ఆత్మలు ఇక్కడికి వస్తాయా, రావా మనకి? కాబట్టి చీకటి అనేటువంటిది ఎక్కువగా చెడుకి మనం చిహ్నంగా తీసుకుంటాం. కాబట్టి ఆ సమయంలో దీపారాధన చేయడమే కాదు, దాన్ని సంధ్యాదీపం అంటాం మనం. సంధ్యాదీపం చాలా శక్తివంతమైనది. సంధ్యాకాలంలో చేసేటువంటి పూజలు ఇంకా అంతకంటే శక్తివంతమైనటువంటివి. కాబట్టి కొంతమంది సాయంత్రం చేస్తుంటారు, కొంతమంది ఉదయం చేస్తుంటారు. ఉదయం పూట చేసేవాళ్ళకి ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు, ఉదయం పూట పూజ చేసుకుంటారు, భోజనం చేస్తారు, అయిపోతుంది. కానీ కొంతమంది బీపీ షుగర్లు ఉండేవాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు నాన్న. ఇప్పుడు బీపీ షుగర్లు రావడానికి ఏజ్తో కూడా సంబంధం లేదు. 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి బీపీలు షుగర్లు 20 ఏళ్ళకి వచ్చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు గ్యారంటీగా. సో మరి వీళ్ళు ఉండలేకపోతున్నారు, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఏమైనా తినాలి, తినకుండా ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు. అలాంటప్పుడు ఏ రకమైనటువంటి ఇది వర్తించదు. ఉపవాసం కడుపు కాల్చుకొని పూజలు చేయమని ఏ దేవతలు చెప్పలేదు నాన్న, ఎవ్వరూ చెప్పరు. ఇప్పుడు మాకు గోకర్ణం తీసుకెళ్తాం, పితృకార్యం. అసలు ఉండేటువంటి పూజల్లో అన్నిటికంటే అతి శక్తివంతమైనది, అతి పవిత్రమైనది పితృకార్యం. ఓకే, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అక్కడ పూజలు చేయించే గురువుగారు వాళ్ళు మొట్టమొదటిగా బ్రష్ చేసుకొని స్నానం చేసి కిందకి రాండి ఆయన, బట్టలు కట్టుకొని దేవుడివి పూజ చేయడానికంటే చెప్తారు. కిందకి రాగానే ఫస్ట్ టిఫిన్ పెడతారు, కాఫీ ఇస్తారు, తర్వాత పూజకి తీసుకెళ్తారు. 2.5 గంటలు 3 గంటలు పూజ పడుతుంది. ఆ సమయంలో మధ్యలో ఆకలి అన్న ఫీలింగ్ వస్తే చేసే పూజ మొత్తం వేస్ట్ కదా. అవునా? ఇప్పుడు పూజ చేస్తూ ఉంటాం, ఇట్లా పూజ చేస్తూ
పక్కన పిండి పదార్థం అంటే ఏముంది, వేస్ట్ కదా. అవును. ఇక్కడ శారీరకంగా మనం వాటిని తింటలేదు, కానీ మానసికంగా భుజించి వాటిని ఎంగిల్ చేసిన దోషం కలుగుతుందా కలగదా? కలుగుతుందండి. దేవుడి పూజ అంటే పండ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవును. అవునా? మానసికంగా వాటిని సూక్ష్మ రూపంలో వాటిని మనం తిన్నట్టా కాదా? తిన్నట్టే. ఫిజికల్గా తిన్నా తప్పులేదు, కానీ మానసికంగా తింటే ఇంకా పాపం. దేనికి భగవంతుడికి నైవేద్యం పెడుతున్నప్పుడు ఆయన మనకి సూక్ష్మ రూపంలో మాత్రమే స్వీకరిస్తున్నారు కదా. లోపల ఆత్మ కూడా సూక్ష్మ రూపమే కదా. ఫిజికల్గా మనకి దేవుడు ఎక్కడ కనపట్టలేదు. అవును. సూక్ష్మ రూపంలో వచ్చి మనం పెట్టినటువంటి నైవేద్యాన్ని ఆయన దృష్టి వేటి మీద పడుతుందో దృష్టి ద్వారానే స్వీకరిస్తారు నైవేద్యంగా. మరి ఇట్లా మనం సూక్ష్మ రూపంలో వాటిని ఎంగిల్ చేసి అదే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి పెట్టడం తప్ప కాదా? కాబట్టి నిజంగా ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంటే చక్కగా టిఫిన్ తిని మరీ ఎక్కువ తినొద్దు. ఎక్కువ తింటే ఏమవుతుంది, నిద్ర వస్తుంది, బద్ధకం వస్తుంది. బద్ధకం, నిద్ర వస్తే ఇంద్రియ నిగ్రహం ఉండదు, మనసు మన కంట్రోల్లో ఉండదు కదా నిద్రపోతే. సో కాబట్టి ఆ ఇంద్రియాలను నిగ్రహించాలి అంటే ఎక్కువ తింటే నిద్ర వస్తుంది. కాబట్టి తక్కువ తిని అల్పాహారం అంటే అల్పాహారం లాగానే తినాలి. అల్పాహారం భోజనం లాగా చేస్తే దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు కదా. గుళ్ళో ప్రసాదం కూడా ఇంత పెట్టుకుని తింటే దానికి దానికి తేడా ఎంత తేడా ఉంటుంది? ప్రసాదం కొద్దిగా తింటే ఆ టేస్ట్ తెలుస్తుంది, ఇంత తింటే ఏదో పొద్దున్న టిఫిన్ చేసినట్టు ఉంటుంది. అవును. అయితే గురుగారు, ముఖ్యంగా వ్రతం ఆచరించే వాళ్ళకి